అమలుకు నోచుకోని తీర్మానాల వల్ల ప్రయోజనం ఏమిటి? అన్యాక్రాంత పార్కు స్థలాల గుర్తింపునకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం జరిగింది. సాక్షాత్ మంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానం జరిగింది. అయితే సమావేశం జరిగి 44 రోజులు గడుస్తున్నా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు కాలేదు. ఇంతకు ఏ కార్పొరేషన్లో ఈ ఆలస్యం తంతు జరుగుతోంది? దీనికి పాలక పెద్దలు ఏం సమాధానం చెప్తున్నారు? అధికారుల వైఖరి ఏమిటి? వాచ్ దిస్ స్టోరీ. మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రుల సమక్షంలో జరిగిన సమావేశంలో తీర్మానాలు అమలుకు నోచుకోలేకపోతున్నాయా అంటే అవునని సమాధానం వస్తోంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో అక్టోబర్ 25న సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే సమావేశం జరిగి 47 రోజులు దాటిపోతున్నా ఆ సమావేశంలో తీర్మానాలు అమలు కాలేదు. నాడు వైసీపీకి చెందిన మేయర్ బివై రామయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం టీడీపీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే బి దస్తగిరితో పాటు టీడీపీ, వైసీపీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. నాటి సమావేశంలో పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికార యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ ఖజానాకు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు కాలనీ నుంచి అధిక ఆదాయం సమకూరుతున్న అధికారులు మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. పార్కుల కబ్జాలపై అధికార యంత్రాంగం చొరవ చూపడం లేదని అన్నారు. ఈ విషయాలను చరితారెడ్డి మేయర్ బివై రామయ్య దృష్టికి, మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆమెకు, వైసీపీ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు అన్యాక్రాంతమైన స్థలాలు, పార్కుల కబ్జా నిర్ధారించేందుకు నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని సమావేశంలో తీర్మానించారు. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయకపోవడానికి సమాలక్ష కారణాలు కనపడుతున్నాయి. వైసీపీకి చెందిన మేయర్ బివై రామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ డివిజన్లో 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో 4 ఎకరాల ఒక పార్కును, 3 ఎకరాల మరో 2 పార్కులను కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఇక్కడి పార్కు స్థలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్యాప్ కనెక్షన్లు, బోర్లు ఏర్పాటు చేయడంతో ఈ చర్యలు కబ్జాదారులను ప్రోత్సహించే విధంగా కనిపిస్తున్నాయి. మాది గణేష్ నగర్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ. మా 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో 4 ఎకరాల నుండి 5 ఎకరాల పార్కు కేటాయించినారు, కానీ ఇంతవరకు పార్కు రాలేదు. మా పిల్లలు ఆడుకోవాలన్నా, పెద్దవాళ్ళు వాకింగ్ చేయాలన్నా పార్కు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కు అభివృద్ధి చేయాలని ఈ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను పలుమార్లు కలిసి తమ గోడు తెలియజేసుకున్నారు. అయితే అసోసియేషన్ సభ్యుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. సమావేశంలో తీర్మానం జరిగి 47 రోజులు గడుస్తున్నా అధికారులు కమిటీ నియామకం చేపట్టలేదు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. అయితే స్థలాల అన్యాక్రాంతం, పార్కుల కబ్జా గుర్తించే విషయంలో మంత్రి భరత్ చొరవ చూపలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొరపెట్టుకునే అధికారులు అంటూ లేరు. కాబట్టి అయితే నగర మేయర్తో పాటు నగర మున్సిపల్ కమిషనర్ గారిని, గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే గారిని కలిసి అనేక మార్లు కబ్జాకు గురైనటువంటి మా పార్కు స్థలాన్ని కాపాడాలని చెప్పేసి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మాకు కూడా, మా పిల్లలకు కూడా అవసరం ఉంది కాబట్టి మా అందరికి కూడా పార్కు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము గతంలో అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఇంతవరకు ఎటువంటి చర్యలు వాటిపైన తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకు హామీ కూడా ఇచ్చారు, ఇక గెలిచిన తర్వాత ఆ పార్కుని మీకు ఖాళీ చేయించి నిర్మిస్తామని చెప్పి. కానీ ఇంతవరకు వారు కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. టీజీ భరత్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేట్ చేస్తే ఆయన మరి సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి కమిషనర్కి రాశారు. మరి ఈ వినతి పత్రాన్ని తీసుకెళ్లి కమిషనర్ గారిని కలిస్తే ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం కూడా చాలా బాధేసింది. సాక్షాత్ మంత్రి టీజీ భరత్ పాల్గొన్న సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలే అమలుకు నోచుకోకపోతే ఇక ప్రజా సమస్యలపై అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని కాలనీల పార్కులను కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాలని కాలనీ ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. దీంతో అధికార యంత్రాంగం తీరుపై నగర ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి అనాక్రాంతమైన స్థలాలను గుర్తించడంతో పాటు కబ్జాకు గురైన పార్కులను కూడా కాలనీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చొరవ చూపాలని పలువురు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.